కూడా పిఠాపురం వర్మ గ్యారంటీ గెలిచే సీటు త్యాగం చేశాడు కదా, అతనికి ఇవ్వాలా లేదా ఇప్పుడు లెక్క ప్రకారం అయితే, సంప్రదాయంగా అయితే ఇప్పుడు ఇవ్వకపోతే అక్కడ పరిస్థితి ఏంటనేది కూడా చాలా అది కదా. ఇస్తే ఓ సమస్య, ఇస్తే జనసేన వాడు ఫీల్ అవుతారు, ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడు. ఇది నెంబర్ 1 అక్కడ. అట్లాగే పాపం పద్దాకా గుర్తు చేసుకుంటుంటాం మనం వంగవీటి రంగా అని. ఒకప్పుడు ఆ రంగాకి అన్యాయం చేసిందనినే తెలుగుదేశాన్ని విమర్శించేవాడు. అప్పట్లో తెలుగుదేశానికి మద్దతు ప్రకటించింది రత్నకుమారి, ఆయన ఆమెను పక్కన పెట్టారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగదు. మధ్యలో రాజశేఖర రెడ్డి చేశాడు రాధాకి, తర్వాత రాధా అటు ప్రజారాజ్యంకి వెళ్ళిపోవడంతో ఆగిపోయింది. అయినా వాస్తవంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా అతను పార్టీ మారల, 19లో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు. 19లో దీని తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు. చాలాసార్లు మారతారని ప్రచారం జరిగింది కానీ మారలేదు. అట్లాంటప్పుడు అతనికి 14లోనే కదా ఓడింది, 19లో ఇవ్వలేదు కదా, మల్లాది విష్ణుకి ఇచ్చారు కదా సీటు. అప్పుడు మచిలీపట్నంకి వెళ్ళమంటే వెళ్ళలేదన్నారు. ఇదంతా ఆ రోజుని కూడా అయినా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నాడు అతను. ఆ రోజు నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఇవ్వాలి కదా అతనికి. అందులో ఇప్పుడు ఓ పక్కన కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో సమర్థన ఒకటి, తన సొంత పార్టీ